పెళ్లికి ముందు జరగబోయే లాస్ట్ బ్యాచులరేట్ ని ఇలా బ్రైట్ టు బి గ్రూమ్ టు బి అంటారంట. నాకు ఇది ఇప్పుడే తెలిసింది అండ్ ఫుల్ ట్రెండింగ్ లో ఉంది కదా. మా చెల్లికి కూడా ప్లాన్ చేసేసాము. సింపుల్ గా ఇంట్లోనే చేసుకుందాం అనుకున్నాము. ఈ పిల్లలందరినీ గ్యాదర్ చేశాను. ఈ డెకోర్ ఇదంతా వాళ్లే చేశారు. అసలు నేను అన్నాను ఇవన్నీ అక్కర్లేదు, జస్ట్ ప్రాప్స్ ఉన్నాయి కదా కానిచ్చేద్దాము అంటే, లేదక్క కాంప్రమైజ్ ఎందుకు అవ్వాలి అని చెప్పి మా పండు వెళ్ళి తీసుకొచ్చి కంప్లీట్ గా డెకోర్ చేశారు. ఈ వీడియోలో కనిపిస్తున్న పిల్లలందరూ ఇప్పుడు ఇలా ఉన్నారు కానీ అందరినీ లిటరల్ గా ఎత్తుకొని చేతులతో పెంచాము. మా పండు దాన్ని అయితే మరీ అసలు పోనీ వీళ్ళందరూ మాకు రిలేటివ్సా కజిన్సా అంటే అస్సలు కాదు, బట్ మోర్ లైక్ ఏ ఫ్యామిలీ. వీళ్ళందరూ మా ఇంట్లో పైన రెంట్ కు ఉండేవాళ్ళు. ఇదే మా పండు లిటరల్ గా అది మంత్స్ బేబీ ఉన్నప్పుడు మా ఇంట్లోకి వచ్చింది. ఎప్పుడు చూసినా మా ఇంట్లోనే ఉండేది. మా మమ్మీని అదే అమ్మ అని పిలిచేది, ఇప్పటికీ అదే అమ్మ అని పిలుస్తుంది. ఇదైతే నవ్య మా అత్త కూతురు. నేను టెన్షన్ పడుతూ ఉంటే ఈ ప్రాప్స్ ఇవన్నీ ఎప్పుడు కొనాలి అని, అక్క నువ్వేం టెన్షన్ పడకు నేను తీసుకొస్తాను అని కుక్కట్పల్లి నుండి పాపం వచ్చి నైట్ లేట్ అవుతుందని తెలిసి కూడా వచ్చింది. హారికైతే వన్ ఆఫ్ ద క్లోజెస్ట్ కజిన్స్ అది చిన్నప్పటి నుండి. నాకు అసలు ఎలాంటి పని తగలనివ్వకుండా నవ్య ప్రాప్స్ తీసుకొచ్చింది. శ్రీలేఖ కేక్ ఆర్డర్ చేసింది. పండు అమ్ములు కలిసి డెకోర్ ఐటమ్స్ కొనుక్కొచ్చి డెకోర్ చేశారు. అలా అందరూ కలిసి వాళ్ళ హారిక బ్రైట్ టు బిని చాలా సక్సెస్ఫుల్ చేశారు. అందరం ఉన్నాం గానీ మా సుష్మితని చాలా మిస్ అయ్యాం. నేనైతే సూపర్ హ్యాపీ. అసలు మా రిలేషన్ ఇన్నేళ్లు ఇలా కంటిన్యూ అవ్వడానికి రీజన్ అయితే మేము ఆ రిలేషన్ కి ఇచ్చుకునే వాల్యూ మాత్రమే. శృతక్కైనా విజయాంటి అయినా పిల్లలైనా అందరం ఎప్పటికప్పుడు టచ్ లోనే ఉంటాము. ఇలాంటి అకేషన్స్ లో కలుస్తాము. ఏ బాండ్ అయినా రిలేషన్ అయినా బ్రేక్ అవ్వడానికి 1 minute చాలు, కానీ ఆ బాండ్ ఫామ్ అవ్వాలంటే చాలా టైం పడుతుంది. ఈ బ్రైట్ టు బి BTS అన్ని కమింగ్ షార్ట్స్ లో పెడతాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అనేది చాలా చిన్న వర్డ్, బట్ థ్యాంక్ యూ సో మచ్ రా పిల్లలు ఫర్ ఎవ్రీథింగ్. లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ లవ్.